నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతము పెట్రోల్ బంకుల వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలిసిందే. అయితే పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరగబోతున్నాయా? ప్రధాని మోదీ మొన్న మాట్లాడుతూ కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? రాబోయే రోజులు అసలు ఏం జరగబోతుంది? పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫైనాన్స్ అనలిస్ట్ చలపతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకటి, మొదటగా పెట్రోల్ అనేది ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఎక్కడ చూసినా బంకుల ముందు లైన్లు కడుతున్నారు, చాలా క్లోజ్ అయిపోయినాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది సార్? రాబోయే రోజుల్లో మొత్తం పెట్రోల్ ఇంకా క్రైసిస్ ఉందా? రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటేమో అమెరికా 5 రోజులు యుద్ధ విరామం అన్నాడు ట్రంప్ గారు. అంటే 6వ రోజు విధ్వంసం చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. 6వ రోజు 7వ రోజు రాబోయేవి చాలా పెద్ద విధ్వంసానికి ప్లాన్ చేసి ఉండవచ్చు. ఒకటి అలా చేస్తే మనం దానికి రెడీగా ఉండాలి కదా. కదా, మన వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఎడితిరిగి పెట్రోల్ పెరగబోతోంది కాబట్టి. ఎందుకంటే అమెరికాలో నిన్న పెట్రోల్ ధర పెరిగింది. నోటబుల్ పాయింట్ ఏంటంటే అమెరికాలో పెట్రోల్ ధర మొదటిసారిగా 3 ఏళ్లలో ఇప్పుడే పెరిగింది. వాళ్ళకి వెనుజులా నుంచి ఆక్యుపై చేసుకున్నారు కదా మొన్న, అక్కడి నుంచి 30% వస్తున్నా కూడా, వాళ్ళకి 20% ప్రొడ్యూస్ అవుతున్నా కూడా 50% మిగతా బయట నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ రేటు నిన్న పెరిగింది. అది ఫస్ట్ ఇండికేషన్. కాబట్టి ఇక్కడ కూడా పెరుగుతుందని జనాలు అంచనా వేసేసారు. బ్లాక్ మార్కెటింగ్ మామూలే, ఒక్కసారిగా పెంచితే ఒప్పుకోరు కదా. ఉన్న స్టాకు ఇంకొక 5 రూపాయలు పెరిగి లేదా 10 రూపాయలు పెరిగిన తర్వాత అమ్ముకుంటే ఎక్కువ లాభం కదా. స్టాకు లేదని ఎవడు బోర్డు పెట్టట్లా, మూసేశారు బంకు అంతే. మాకు రాలేదు, ఇది ఒక రీజన్. గవర్నమెంట్ ఏం చెప్పింది, సరిపడా 30 రోజులకు సరిపడా పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కంగారు పడద్దు అని పూరి గారు చెప్పేశారు, సెంట్రల్ మినిస్టర్. అయినా కూడా మన వాళ్ళు చేస్తున్నారు. అంటే రేపు పొద్దున 6వ రోజు 7వ రోజు 8వ రోజు ట్రంప్ గారు డెడ్ లైన్, అంటే శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం రాబోయే ఆదివారం కానీ ఏదైనా ఒక విధ్వంసం సృష్టిస్తే ఏంటి పరిస్థితి అని. ఎందుకంటే శ్రీలంకను పర్మిషన్ అడిగారు వాళ్ళు, ఒక ఎయిర్ బేస్ ఇవ్వండి కొలంబోలో, మా విమానాలు దిగుతాయని చెప్పాడు. శ్రీలంక ప్రెసిడెంట్ ఓపెన్గా నో చెప్పేశాడు ప్రెస్ మీట్ పెట్టి, మేము ఎయిర్ బేసు ఇవ్వము, ఒకసారి వస్తే వెళ్ళిపోరు. అందువల్ల ఆ పని జరగట్లేదు కాబట్టి మనకు కొంచెం సేఫ్టీ. శ్రీలంక కానీ ఎయిర్ బేస్ ఇస్తే మనకి కాళ్ళ కింద నిప్పులు కొంపడి పెట్టినట్టే. అమెరికా దిగిందంటే మనకి కూడా రేపొద్దున సరే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం రష్యా నుంచి కొంటున్నాం కాబట్టి మన మీద కూడా ఏమన్నా అక్కసు ఉందేమో తెలియదు, అది కూడా ఉండొచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్తో పాటు ఇరాన్ని నాశనం చేస్తున్నాము, ఇండియాని కూడా దెబ్బతీస్తే ఏదో రకంగా. అంటే మెయిన్ బాటిల్ నెక్ అంటారు కదా ట్రాన్స్పోర్ట్లో, ఈ నెక్ పట్టుకుంటే మింగలేము కక్కలేము, ఇంకేం చేయక్కలేదు, కొట్టక్కలేదు. సో హార్మోజ్ని జాయింట్గా ఆపరేట్ చేసే ఆలోచన ఉంది అని కూడా చెప్పాడు ఆయన నిన్న. హార్మోజ్ కాలోని జాయింట్గా ఆపరేట్ చేస్తాను నేను ఇరాన్, అంటే ప్రపంచాన్ని నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. అండ్ అలాగే సార్, ఇప్పుడు ప్రధాని మోదీ అంత ఈజీగా ఏ స్టేట్మెంట్లు ఇవ్వరు కూడా. అవునండి. మొన్న లాక్డౌన్కి సంబంధించినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం, అంటే కరోనా సమయానికి సంబంధించిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అలాంటివి వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే రాబోయే రోజుల్లో ఇంకేమన్నా జరగబోతుందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే కనపడుతుంది. ప్రజల్ని మానసికంగా సిద్ధం చేశాడు ఆయన, మెంటల్గా రెడీ చేశారు. రాబోయే విపత్కర పరిస్థితులు ఒకవేళ అమెరికా మన మీద కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏదైనా మెలిక పెట్టి కిరికిరి పెట్టి కదా ఏమైనా చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఇజ్రాయెల్ వాళ్ళు మన నౌక మీద దాడి చేశారనుకోండి, అక్కడ ఇరాన్ చేయదు, ఇరాన్తో ఒప్పందం ఉంది మనకి ఇండైరెక్ట్గా. జయశంకర్ గారు వెళ్ళి కూర్చొని మాట్లాడొచ్చారు, అంటే మనకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది వస్తాయి ఇజ్రాయెల్ ద్వారా, అప్పుడు ఇబ్బంది అవుతుందని చూస్తున్నారు. సో అప్పుడు మనకి ధరలు పెంచక తప్పదు. ఒకసారి డీజిల్ ₹1 పెరిగిందంటే అన్ని ధరలు పెరిగిపోతాయి, పెట్రోల్ ₹1 పెరిగిందంటే అన్ని ధరలు పెరిగిపోతాయి. ధరల మీద డైరెక్ట్ ప్రభావం ఉంటుంది. రెండోది, సప్లై ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనం నడుచుకొని పోవడము, సైకిల్ దొక్కుంటూ పోవడము, లేదా ఈ ఎలక్ట్రిక్ కార్ల వాళ్ళని బతిమాలుకొని పక్కన నేను కూర్చుంటాను అన్న పోవాలి, ఇట్లా పరిస్థితి వస్తాయి. అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఇట్ బికమ్స్ అ లా ఆఫ్ ది లైఫ్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే అడ్జస్ట్మెంట్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్ అవుతుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇండియాలో పెట్రోల్ డీజిల్ కొరత లాంటిది ఏమన్నా ఉందా, లేకుంటే తాత్కాలికంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ లేదు? గవర్నమెంట్ చెప్పేది ప్రస్తుతానికి లేదు. మరి ఎందుకు సార్ ఇంత పానిక్ హైదరాబాద్లో అందరూ? అంటే ఒక బాధ ఏంటంటే మన వాళ్ళు
రేపు 10 రూపాయలు వస్తాయి అంటే ఇవాళ సాయంకాలం లోపల 9 రూపాయలు 90 పైసలు ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ సాయంకాలం లోపల 9 రూపాయలు 90 పైసలు ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, ఆరంభ స్వరత్వం ఎక్కువ. ఇది సహజం. అది ఇక్కడే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనపడదు ఈ ఆత్రం. అందువల్ల ఇది ఉంది. కానీ ఒక ప్రాబ్లం వస్తే అని ముందే చెప్పాడు కదా, మనం దానికి కొంచెం కొన్ని మైళ్ళు ముందు వెళ్ళిపోయి ఆలోచించేసాం. కొన్ని మైళ్ళు ముందు వెళ్ళిపోయి ఆలోచించి ఒకవేళ 5 రూపాయలు పెంచారనుకోండి, గ్యాస్ ఎటు తిరిగి పెంచాల్సి వస్తుంది, తప్పదు. దెర్ ఇస్ నో ఆప్షన్. గ్యాస్ మనం పూర్తిగా ఆధారపడ్డాం కాబట్టి బయట తేవాల్సిందే. కానీ పెట్రోల్ది కానీ ఒక రేపు అమెరికా దెబ్బతీస్తే ఎకానమీ దెబ్బతింటుంది, జీడిపి పోతుంది. ఆల్రెడీ జీడిపి గ్రోత్ 7% అని చెప్పిన IMF వాళ్ళు ఇప్పుడు 6.5 చేశారు. నిన్న 6.5 చేశారు, తగ్గించారు. జీడిపి గ్రోత్ తగ్గించారు. రేపొద్దున 6 చేసినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ఎకానమీ మీద ఇంపాక్ట్ చాలా ఉండబోతోంది. ఇంధనం అనేది అసలు ధనం. సాధారణంగా ట్రంప్ ప్రకటించిన తర్వాత 5 రోజులు కొంచెం విరామం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా యుద్ధం అయిపోతుందేమో, మరలా సాధారణ పరిస్థితులు వస్తామో, ఇంకేం ఇబ్బంది లేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో మోదీ స్టేట్మెంట్ అంటే సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే ఎగిరి దూకి ఏనుగు పైన ఎక్కి కూర్చొని చంపేస్తుంది. అంటే ఇప్పుడు ట్రంప్ చిన్న విరామం ఇచ్చారంటారా అన్ని సెటిల్ చేసుకోవడానికి? వెనక్కి తగ్గి ఒక 5 రోజులు ప్లాన్ చేసుకుని ఎలా దెబ్బ కొట్టాలి అనేది ప్లాన్ చేస్తాడు. గవాస్కర్ చెప్పినట్టు బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. 2 ఓవర్లు మెయిన్ ఇచ్చేస్తే నష్టం ఏం లేదు. 2 ఓవర్లు మెయిన్ ఇస్తే నష్టం ఏమీ లేదు. ఇలాగే ఆడాలి. అదే ఫార్ములా ట్రంప్ కూడా ఫాలో అవుతున్నాడు. అది అంటే ఇప్పుడు 5 రోజుల తర్వాత ఎలాంటి భీకర యుద్ధం రావచ్చు అనేది అనుయుద్ధానికి కూడా దారితీసే పరిస్థితులు గవర్నమెంట్ యొక్క ఆలోచన రావచ్చు. వీ కెనాట్ డిస్క్లోజ్. ఎందుకంటే ఓటమిని అమెరికా వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. మెయిన్ రీజన్ అది. ఇండియా వాళ్ళకి 2 ఉంటాయి. ఓటమిని మనం ఒప్పుకుంటాం, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. వాళ్ళు నమ్మరు, వాళ్ళు కర్మని నమ్మరు. ఎవరి కర్మ వాళ్ళదే అంటారు వాళ్ళు. అందువల్ల మన కర్మను రాసేది కూడా వాళ్ళే కదా. అందువల్ల వాళ్ళు ఇది నమ్మరు కాబట్టి ఓటమిని వాళ్ళు ఒప్పుకోరు. ముఖ్యంగా ట్రంప్ లాంటి అహం ఉన్న వ్యక్తి అసలు ఒప్పుకోడు. అది ప్రాబ్లం. సో అది ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరలు తాత్కాలికంగా ఏర్పడినటువంటి ప్యానిక్ సిచ్యువేషన్. అండ్ ఆల్రెడీ 30 రోజుల వరకు నిల్వ ఆల్రెడీ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. కాకపోతే యుద్ధం ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకొద్ది రోజుల తర్వాత కొంత ధరలలో వ్యత్యాసం అయితే కనిపించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు.